నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద దాస్ గురూజీ గారు. నమస్తే గురూజీ. నమస్కారం అండి. గురూజీ, పూర్వకాలంలో ఏంటంటే గురుకులాలు ఉండేవి. అప్పుడు చదువులు కానివ్వండి అవి అసలు ఇప్పుడు గురుకులాలు తీసుకుంటే ఎన్ని ఉంటాయి అండ్ ఇప్పుడున్న పిల్లల ఎడ్యుకేషన్ గురించి అసలు మీరు చెప్పాలి. యాక్చువల్గా పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి మనం మంచి సంస్కృతి సాంప్రదాయాలతో. కానీ ఇప్పుడు చదువుకున్న ఎడ్యుకేషన్ అండి దానివల్ల ఏం యూజ్ ఉంటుందో అర్థం కాకుండా ఉంది. మిస్లీడింగ్గా కూడా కొన్నిసార్లు ఉంది. గురుకులం అంటే ప్రాక్టికల్ లైఫ్, క్లోజ్ టు ద నేచర్. గురుకులంలో ఉండే వాళ్ళు చక్కగా అరణ్యానికి వెళ్ళి కట్టెలు తీసుకుని రావటం, నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయటం, పశుపక్షాదులతో వాళ్ళకు ఒక సంబంధం ఉండేది. వాళ్ళు సొంతంగా పొలాన్ని పండించుకోవటం, చక్కగా గురుమాత వాళ్ళ దగ్గర కూర్చొని అన్ని విషయాలు గురుకులంలో చదువుకున్న వాడికి అన్నీ వస్తాయి. వంట చేయటం వచ్చు, బాధ్యత తెలుసు, ఎలా పొలాన్ని పండించాలో తెలుసు, శాస్త్రాధ్యయనం తెలుసు, ధర్మ మార్గం అంటే ఏంటో తెలుసు, స్త్రీని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసు. ఇవన్నీ కూడా నేర్చేసుకుంటారు గురుకులంలో. కానీ ఇప్పుడు ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ వల్ల ఏమొస్తుందో అనేది ప్రశ్నార్థకమే అవుతుంది నిజంగా. అందుకే చెప్తారు కదా, విద్యా వినయేన శోభతే అని అంటారు అనమాట. హ్యూమిలిటీ, ఆ వినయం నేర్పించట్లేదు ఇప్పుడున్న విద్య. కానీ అప్పుడు గురువు గారి యొక్క అధీనంలో ఉన్నప్పుడు పర్సనల్ రిలేషన్షిప్ గురువుకి అందరి శిష్యులతో ఉండేది. ఎవరెవరికి ఎలా ఎలా ఏం చెప్తే వాళ్ళు మారుతారు అనే విషయం గురువు గారికి తెలిసి ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు టీచర్లు ఏమనకూడదు పిల్లల్ని, తెలుసు కదా, స్కూల్లో గట్టిగా తిట్టినా కొట్టితే ఇంకా స్కూల్ నుంచి తీసేస్తారనమాట. అంటే కేవలం కొట్టి నేర్పించాలి అని మేము చెప్పట్లేదండి, కానీ క్రమశిక్షణ అవసరం. కాబట్టి ఆ యొక్క ఇప్పుడు పిల్లల లోపల అది నశిస్తూ ఉంటుంది. అటు టీచర్స్ కూడా మెకానికల్గా దే ఆర్ డూయింగ్ దర్ జాబ్. కానీ గురుకులం ఒక వ్యవస్థ టీచర్ స్టూడెంట్ని ఒక అనుసంధానం, ఒక రిలేషన్షిప్తో, ఒక గౌరవంతో, ఒక రెస్పెక్ట్తో ఇద్దరిని దగ్గర తీసుకొచ్చే ఒక వ్యవస్థ. ధార్మికంగా భగవంతుడు, శాస్త్రము, ధర్మము కేంద్రంగా సమాజాన్ని మొత్తం కూడా ఉద్ధరించే విధంగా గురుకులంలో నుంచి బయటకు వచ్చే పిల్లవాడు నిలబడతారనమాట. కాబట్టి అటువంటి గురుకులాలు ఇంకా మనందరి యొక్క ఇంట్రెస్ట్. ఇప్పుడు గురుకులం పెడితే ఉందండి పిల్లలు రాకపోతే. తల్లిదండ్రులకి ఇప్పుడు ఏం కావాలి, పిల్లవాడు ఐఐటీలోకి వెళ్ళాలి, జాబ్ రావాలి, మనకి ఏ ఎంఎన్సీలో చెప్పిస్తే సరిపోతుంది, ఇది చేయాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలి, అంతే. కాబట్టి ఎక్కడ తల్లిదండ్రులు ధర్మం గురించి ఆలోచిస్తున్నారు, దేశం గురించి ఆలోచిస్తున్నారు, సమాజం గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి అలా ఆలోచించటం ప్రారంభమయ్యాక ఈ గురుకుల వ్యవస్థ ఇంకా పెరుగుతుంది. భక్తి మార్గంలో నడిచేటప్పుడు సహజంగా కొందరిలో వైరాగ్యం వస్తూ ఉంటుంది. సో వివాహ బంధాలపై అంతగా ప్రీతి ఉండదు. ఇది ఇలానే కొనసాగితే సనాతన ధర్మంపై చూపే ప్రభావం అసలు ఎలా ఉంటుంది? మీకు విషయం చెప్తానండి, మనం ఇది మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ చాలా మంది అలా అనుకోరు. ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా సరే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ మా పర్సనల్ ఎగ్జాంపుల్ మేము చేసుకోవట్లేదు. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నన్ను అడుగుతారు, మరి మీరెందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని. మాకు చిన్నప్పటి నుంచి, చాలా చిన్నప్పటి నుంచి మాకు ఎప్పుడైనా సరే ఈ ఒక్క జన్మని భగవంతుడికి అర్పణ చేయాలి అనే భావన ఉండేదన్నమాట. అయితే మా తల్లిదండ్రులకు మేము చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవాళ్ళం, మేము ఆశ్రమానికి వెళ్ళిపోతాం, మేము హిమాలయాలకు వెళ్ళిపోతాం, మేము సన్యాసం తీసుకుంటాం అని. మా తల్లిదండ్రులు అనేవాళ్ళు, 10th కంప్లీట్ చేశాక వెళ్ళిపో, ఇంటర్ కంప్లీట్ చేశాక వెళ్ళిపో, ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక వెళ్ళిపో, అలా చెప్తూ ఉండేవారు అనమాట మమ్మల్ని ఇంట్లో ఉంచడానికి. అయితే చాలా మంది అనుకుంటారు మీరు ఇస్కాన్ వాళ్ళు మిమ్మల్ని ఇలా మార్చేశారని. కాదండి, మాకు చిన్నప్పటి నుంచి అలా ఉండేది. కానీ ఎప్పుడైతే మేము ఇంజనీరింగ్ చదివేసి నా బాధ్యతలు అన్నీ చేసేసామో, మా తల్లిదండ్రులకు చెప్పాము మేము వెళ్ళిపోతున్నాం అంటే, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పూర్తి అనుగ్రహాన్ని ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు దే ఆర్ వెరీ ప్రౌడ్ పేరెంట్స్. వాళ్ళు ఏమంటారో తెలుసా, ఎవరు వచ్చి అయ్యా మీకు బాధ ఏదా అంటే, ఎందుకండి బాధ, భగవంతుడి యొక్క సేవ చేస్తున్నారు, సమాజాన్ని సేవ చేస్తున్నారు, ఇంతమందికి మంచిగా ధర్మ మార్గంలో నడిపిస్తున్నారు, కాబట్టి మాకేం బాధ లేదు అని అంటారు. కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి మేము ఇంకా కాషాయ వస్త్రాన్ని కూడా త్వరలో ధరించబోతున్నాం అనమాట. మా అమ్మ నాన్నగారి అనుగ్రహం పూర్తిగా ఉంది. మా నాన్నగారు అన్నారనమాట, ఎప్పుడు నువ్వు కాషాయ వస్త్రాన్ని ధరిస్తావు, ఎన్ని రోజులు వైట్ లో ఉంటావు అని అడుగుతున్నారనమాట. బేసిక్గా ఇంత చిన్న ఏజ్ లో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతారు చాలా మంది పేరెంట్స్ అంటారు. కానీ మా నాన్నగారు అమ్మగారు మేము చేసే సేవ, వాళ్ళ యొక్క అనుగ్రహం, వాళ్ళ పూర్తి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము ఈ విధంగా సేవ చేయగలుగుతాం. లేకపోతే నేను కూడా ఈ సమయానికి ఆఫీస్లో ఉండి పనిచేస్తూ ఉండేవాడినేమో. కానీ ఇంత చిన్న ఏజ్లో అసలు మీలా ఆలోచించడం అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అసలు చాలా అప్రిషియేట్ చేయొచ్చు మిమ్మల్ని. అంతే, భగవత్ అనుగ్రహం, ఆచార్యులు గురువుల యొక్క అనుగ్రహం, మా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం.
చాలా ముచ్చటగా ఉంది గురువుగారిని చూస్తుంటే. ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో పడుకోకూడదు అనేది ఇస్కాన్ మెయిన్ మోటో. మరి దీన్ని ఫర్దర్గా డెవలప్ చేయడానికి అంటే మీరేమేమి తీసుకుంటారు? చాలా విశేషమైన ఒక స్కీమ్స్ ద్వారా ఇస్కాన్ ప్రయత్నిస్తూ ఉంటుంది. అన్నామృతం, అక్షయ పాత్ర, చాలా కృష్ణ భక్తులు, ఎన్నో ఆర్గనైజేషన్స్ చెందిన వాళ్ళందరూ కూడా కలిసి దీనికోసమని ప్రయత్నిస్తూ ఉన్నాం. కోవిడ్లో ప్రతిరోజు కూడా 5 లక్షల మందికి, కేవలం ఢిల్లీలో 5 లక్షల మందికి పైగా ప్రసాదాన్ని సమర్పణ చేశారనమాట. ఫుడ్ రిలీఫ్కి. దానికి చాలా మంది గవర్నమెంట్ వైపు నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి ఎంతో అప్రిసియేషన్ దక్కింది. అన్నామృత ఫౌండేషన్ ద్వారా మహారాష్ట్రలో ఇంకా మిగతా ప్లేసెస్లో ఎంతోమంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రతిరోజు మధ్యాహ్నం పూట వాళ్ళు హాయిగా భగవంతుడి యొక్క ప్రసాదాన్ని చక్కగా స్వీకరిస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఎన్నో విధాలుగా మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎంత వీలైతే అంత. ఇంకా ఈ యొక్క జనాలందరూ కూడా మంచి మార్గంలో సహకరిస్తూ ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అనమాట. కాబట్టి ప్రణాళికలు చాలా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా అందరూ కూడా మంచిగా ఆ భగవంతుడి యొక్క అన్నం అని అంటే భగవత్ ప్రసాదమే కదండి. కాబట్టి అదంతా కూడా చక్కగా స్వీకరించి హాయిగా చదువుకోవాలి, పడుకోవాలి, చక్కగా ఆరోగ్యాన్ని ఉంచుకోవాలి అని మా సంకల్పం అయితే ఉంది. చాలా ప్రోగ్రామ్స్ ద్వారా, స్కీమ్స్ ద్వారా, టెంపుల్ ఫుడ్ రిలీఫ్ ఫండ్స్ ద్వారా, టెంపుల్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ద్వారా, అన్నామృత, అక్షయ పాత్ర, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి చెప్పాలి అని అనుకుంటే. ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క సాత్వికమైన ఆహారాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అందరూ కలిస్తే ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా ఎక్కువగా చేయొచ్చు అంటారు. భక్తి మార్గంలో నడిచేటప్పుడు సహజంగా కొందరిలో వైరాగ్యం వస్తూ ఉంటుంది. సో వివాహ బంధాలపై అంతగా ప్రీతి ఉండదు. ఇది ఇలానే కొనసాగితే సనాతన ధర్మంపై చూపే ప్రభావం అసలు ఎలా ఉంటుంది? మీకు విషయం చెప్తానండి. మనం ఇది మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ చాలా మంది అలా అనుకోరు. ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా సరే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ మా పర్సనల్ ఎగ్జాంపుల్ మేము చేసుకోవట్లేదు. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నన్ను అడుగుతారు, మరి మీరెందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని. మాకు చిన్నప్పటి నుంచి, చాలా చిన్నప్పటి నుంచి మాకు ఎప్పుడైనా సరే ఈ ఒక్క జన్మని భగవంతుడికి అర్పణ చేయాలి అనే భావన ఉండేదన్నమాట. అయితే మా తల్లిదండ్రులకు మేము చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవాళ్ళం, మేము ఆశ్రమానికి వెళ్ళిపోతాం, మేము హిమాలయాలకు వెళ్ళిపోతాం, మేము సన్యాసం తీసుకుంటాం అని. మా తల్లిదండ్రులు అనేవాళ్ళు, 10th కంప్లీట్ చేశాక వెళ్ళిపో, ఇంటర్ కంప్లీట్ చేశాక వెళ్ళిపో, ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక వెళ్ళిపో, అలా చెప్తూ ఉండేవారు అనమాట మమ్మల్ని ఇంట్లో ఉంచడానికి. అయితే చాలా మంది అనుకుంటారు మీరు ఇస్కాన్ వాళ్ళు మిమ్మల్ని ఇలా మార్చేశారు. కాదండి, మాకు చిన్నప్పటి నుంచి అలా ఉండేది. కానీ ఎప్పుడైతే మేము ఇంజనీరింగ్ చదివేసి నా బాధ్యతలు అన్నీ చేసేసామో, మా తల్లిదండ్రులకు చెప్పాము మేము వెళ్ళిపోతున్నాం అంటే, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పూర్తి అనుగ్రహాన్ని ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు దే ఆర్ వెరీ ప్రౌడ్ పేరెంట్స్. వాళ్ళు ఏమంటారో తెలుసా, ఎవరు వచ్చి అయ్యా మీకు బాధ ఏదా అంటే, ఎందుకండి బాధ, భగవంతుడి యొక్క సేవ చేస్తున్నారు, సమాజాన్ని సేవ చేస్తున్నారు, ఇంతమందికి మంచిగా ధర్మ మార్గంలో నడిపిస్తున్నారు, కాబట్టి మాకేం బాధ లేదు అని అంటారు. కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి మేము ఇంకా కాషాయ వస్త్రాన్ని కూడా త్వరలో ధరించబోతున్నాం అనమాట. త్వరలో మా అమ్మ నాన్నగారి అనుగ్రహం పూర్తిగా ఉంది. మా నాన్నగారు అన్నారనమాట, ఎప్పుడు నువ్వు కాషాయ వస్త్రాన్ని ధరిస్తావు, ఎన్ని రోజులు వైట్ లో ఉంటావు అని అడుగుతున్నారనమాట. బేసిక్గా ఇంత చిన్న ఏజ్ లో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతారు చాలా మంది పేరెంట్స్ అంటారు. కానీ మా నాన్నగారు అమ్మగారు మేము చేసే సేవ, వాళ్ళ యొక్క అనుగ్రహం, వాళ్ళ పూర్తి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము ఈ విధంగా సేవ చేయగలుగుతాం. లేకపోతే నేను కూడా ఈ సమయానికి ఆఫీస్లో ఉండి పనిచేస్తూ ఉండేవాడినేమో. చాలా మంది నేను దేవుణ్ణి నమ్మను, ప్రకృతిని మాత్రమే నమ్ముతాను అని కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి అసలు మీరు ఏం సమాధానం? ప్రకృతి ఎవరిచ్చారండి, మీరు తయారు చేసుకున్నారా? దేవుడిచ్చిందే కదా. మరి దేవుడిచ్చిన ప్రకృతియే ఇంత మంచి చేస్తున్నప్పుడు, ఇప్పుడు చూడండి మనకు ఒక చాక్లెట్ ఇస్తారు ఎవరైనా, ఏం చేస్తాం మనం వెంటనే థ్యాంక్ యూ అని అంట, అంతేనా? మరి ఇంత చక్కటి ప్రకృతిని మనకిచ్చిన స్వామిని మర్చిపోతారు. చాలా మంది ఏమంటారు తెలుసా, మాకు అమ్మ నాన్నే దైవము అని అంటారు. మరి అమ్మ నాన్నల్ని ఇచ్చిన వాడు ఎంత గొప్పవాడు? ప్రకృతి గొప్పది, ప్రకృతిని ఇచ్చిన వాడు ఎంత గొప్పవాడు? నీ శరీరం గొప్పది, నీ జీవితం గొప్పది, జీవితాన్ని ఇచ్చిన వాడు ఎంత గొప్పవాడు? కాబట్టి స్వామిని గుర్తించకుండా కేవలం ఒకటే దగ్గర ఆపేసాం అనుకోండి, దట్ ఈస్ నాట్ కంప్లీట్ ఫేత్. సరే ప్రకృతిని నమ్ము, పర్వాలేదు, కానీ ప్రకృతిని ఇచ్చినవాడు ఆయన ఇంకెంత గొప్పవాడు. ఇప్పుడు చూడండి, మనం ఒక పెయింటింగ్ చూసామనుకోండి, వెంటనే అబ్బా ఎంత బాగా పెయింటింగ్ వేశాడండి. ఎవరైనా మేము మొన్న నడుస్తూ ఉన్నప్పుడు ఒక ముగ్గు చూసామన్నమాట. ముగ్గు చూస్తున్నప్పుడు మా పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, ఎంత బాగా వేశారు, అసలు ఎంత స్కిల్. ఏదన్నా సుందరమైన వస్తువుని చూడంగానే మనకేమనిపిస్తుందండి, ఎవరు దీన్ని తయారు చేసిన వాళ్ళు. లేదా ఇంట్లో ఎవరైనా మనం ఎవరైనా స్వీట్ తిన్నాం అనుకోండి, గులాబ్ జామున్, అమ్మా ఎవరు చేశారమ్మా అడుగుతామా లేదా?
ప్రతిదాన్ని కూడా ఏది గొప్పతనం ఉందో, ఎక్కడైతే మాధుర్యం ఉందో, ఎక్కడైతే అందం ఉందో వెంటనే ఎవరు దీన్ని సృష్టించిన వ్యక్తి అని అడుగుతారు. ఈ సౌందర్యమైన ఈ ప్రకృతిని చూసినప్పుడు, ఎంత అద్భుతమైన ఈ ప్రకృతిని చూసినప్పుడు మనకి వచ్చే క్వశ్చన్ ఏంటి? ఎవరు ఈ ప్రకృతిని తయారు చేశారు? అదే భగవంతుడు. ఆ భగవంతుని ఆశ్రయించటమే నిజమైన ప్రకృతి యొక్క ఆరాధన. ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో వాళ్ళు ప్రకృతిలో ఏ జీవరాశిని కూడా ఇబ్బంది పెట్టాలి అని అనుకోరు. ప్రకృతిని నాశనం చెయ్యాలి అనే బుద్ధి భగవద్భక్తులలో ఉండదన్నమాట. కాబట్టి అందుకే మన శాస్త్రం కంప్లీట్ హోల్సమ్ వే ఆఫ్ రెస్పెక్టింగ్ ప్రకృతి ఈజ్ రెస్పెక్టింగ్ గాడ్. ఆ విధంగా ఉపదేశం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరే కృష్ణ.